హలో అండి. చూడండి మంట్రకచ్చ ఎలా వెళ్తుందో వాటర్‌లో. పిల్లలు మేమందరం సరదాగా డ్యామ్ దగ్గరికెళ్ళి, అక్కడే ఫుడ్ తీసుకొని, చేపల కర్రీ చేయించుకొని, చేపల కర్రీ, చేపల పచ్చడి, తర్వాత ఇంటి దగ్గర నుంచి రైసు, రొట్టెలు అన్నీ చేసుకొని, ఆ డ్యామ్ దగ్గరికెళ్ళి బెడ్‌షీట్‌లన్నీ ఉతుక్కొని, కొద్దిసేపు వాటర్‌లో ఎంజాయ్ చేసి వచ్చామండి. చూడండి ఎంత ఇలాంటి అనుభవాలు మనకి రావు గదండీ. ఏవైనా సరే చిన్నవైనా, పెద్దవైనా సంతోషం వెతుక్కోవడం కోసం ఇలా ఎళ్ళడమే. ఇంటి దగ్గర వాటర్ లేక కాదు. కోసేపు సంతోషం, కష్టాలు, సుఖాలు, కష్టాలనన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం కోసం అలా ఎళ్ళి సరదాగా పిల్లలతోటి కాసేపు ఎంజాయ్ చేశాము. ఒక మార్నింగ్ 12కి మధ్యాహ్నం 12 అయిందండి. అప్పుడెళ్ళాము. ఈవినింగ్ వచ్చాము మేమందరము. చూడండి ఎంత బాగా పిల్లలంతా ఫుడ్ తినుకుంటూ ఎంజాయ్ చేశారు. ఇంక పిల్లలు ఏదేదో మాట్లాడారో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చానండి. సరదాగా చూడండి అమ్మ, వదిన అందరూ ఉన్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బట్టలు ఉతికాము, బెడ్‌షీట్లు ఉతికాము అన్న ఎంత ఆ కష్టము అనేది ఆ 5 నిమిషాల్లో ఉండలేదండి. ఎంజాయ్ అనిపిచ్చింది.